హలో ఆల్, మై నేమ్ ఈస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు డేట్ వచ్చేసరికి 6th of July 2021. సో మనం రీసెంట్గా పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఎన్నో ఇష్యూస్ చూస్తున్నాం అబౌట్ నారప్ప అండ్ దృశ్యం 2 అండ్ విరాట పర్వం. సో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం, అసలు నారప్ప ఓటీటీలో రాబోతుందా, లేకపోతే ఓటీటీలో వస్తే ఏంటి, ఓటీటీలో రాకపోతే ఏంటి, అండ్ దృశ్యం 2 గురించి, విరాట పర్వం గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అసలు ఏ ఫ్యాక్టర్స్ మీద వీళ్ళు బేస్ చేసుకుంటారు, ఓటీటీలో రిలీజ్ చేద్దామా లేదా థియేటర్కి రిలీజ్ చేద్దామా అని చెప్పి. సో మనం ఫస్ట్ లెట్స్ కమ్ త్రూ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి వద్దాం. ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ నుంచి కానీ, డైరెక్టర్ గారి పర్స్పెక్టివ్ నుంచి కానీ, అండ్ మన ఓటీటీ కానీ థియేటర్కల్ రిలీజెస్కి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అవుతుంటుంది, అండ్ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ నుంచి అండ్ మూవీ లవర్స్ పర్స్పెక్టివ్ నుంచి మనం ఒక సెపరేట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఏ మూవీ రిలీజ్ అవ్వాలన్నా, ఏ మూవీ దాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలన్నా ప్రొడ్యూసర్ గారి ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. అండ్ ఆయనే కాబట్టి డబ్బులు బోల్డ్ అంతా ఇన్వెస్ట్ చేసి మూవీ తీసేది. సో మనం ఫస్ట్ ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ డిస్కస్ చేద్దాం. సో మీరు బిఫోర్ లాక్డౌన్ కనుక మనం చూసుకుంటే వకీల్ సాబ్, మనకి వకీల్ తెలిసిందే, వకీల్ సాబ్ April 9th రిలీజ్ అయింది. సో ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు అఫ్కోర్స్ మనందరం పిఎస్పీకే గారి సినిమాని చూసి, ఆయన్ని చాలా రోజుల తర్వాత వచ్చిన కంబ్యాక్ మూవీ కాబట్టి చూసి ఎంజాయ్ చేసాం. బట్ ప్రతి కాయిన్కి 2 sides ఉన్నాయి. సో ఆన్ ద అదర్ హ్యాండ్ చాలామంది ఇలాంటి టైంలో రిలీజ్ చేయడం అంత అవసరమా, పైగా హీజ్ ఇన్ టు పాలిటిక్స్ కాబట్టి ఒక బాధ్యతగా వ్యవహరించాలి, సో ఇలాంటి టైంలో రిలీజ్ చేయడం, దాని మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. అండ్ అవన్నీ మనందరికీ తెలిసిందే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎలిగేషన్స్ మనం సినిమాని ఎంజాయ్ చేసాం. తెలంగాణ ఆడియన్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మూవీని ఎంజాయ్ చేశారు. ఆంధ్రాలో జరిగిన ఇష్యూస్ గురించి మీకు తెలిసిందే. అండ్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ఇంటెలెక్చువల్ ప్రొడ్యూసర్ కానీ, ఒక రెస్పాన్సిబుల్ ప్రొడ్యూసర్ కానీ ఆయనకి చాలా ఆలోచనలు ఉంటాయి. అంటే ఈ కోవిడ్ టైంలో నేను సినిమా రిలీజ్ చేస్తే పబ్లిక్ సేఫ్టీ ఏమవుతుంది, జనాల ఆరోగ్యం ఎలా ఉంటుంది, సో రిలీజ్ చేయాలా వద్దా, ఒకవేళ రిలీజ్ చేస్తే ఆడియన్స్ థియేటర్ వరకు వస్తారా రారా, ఎందుకంటే థర్డ్ వేవ్ అనేది ఆగస్ట్లో రాబోతుంది అని ఏవో స్పెక్యులేషన్స్, మనకి టాక్స్ అయితే వస్తున్నాయి. సో ఆడియన్స్ వస్తారా రారా అనేది ఒకటైతే ఆయన దృష్టిలో డెఫినెట్గా ఉంటుంది. సో మనం ఆయన మూవీ అనేది ఎండ్ ఆఫ్ ద డే, మనకి సినిమా ఎంత ఎంజాయ్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్, చాలా అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, చాలామంది హార్డ్ వర్క్, చాలామంది ఎఫర్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మనం ప్రొడ్యూసర్ గారి పర్స్పెక్టివ్లో చూస్తే ఆయన ఒక పక్క పబ్లిక్ సేఫ్టీ, ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో లేకపోతే మూవీ లవర్స్ సేఫ్టీ, వాళ్ళ ఇంపార్టెన్స్, సో ఒక రాంగ్ టైంలో రిలీజ్ చేసి జనాల్ని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశం అయితే డెఫినెట్గా ఆ మూవీ ప్రొడ్యూసర్గా ఆయనకి చాలా బాధ్యత ఉంటుంది. అండ్ సురేష్ బాబు గారి గురించి అందరికీ తెలిసిందే, వెరీ ఇంటెలెక్చువల్ ప్రొడ్యూసర్. సో ఆయన ఎలా ఆలోచిస్తున్నారో మనకు తెలియదు కదా, పబ్లిక్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకున్నారా, లేకపోతే మూవీని ఈ టైంలో రిలీజ్ చేయడం, థియేటర్కి రిలీజ్ చేయడం అంత మంచి విషయం కాదనుకున్నారో సో మనకి తెలీదు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ హ్యాండిల్లో U/A అని వచ్చింది. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, ఓటీటీస్కి సెన్సర్షిప్ అవుతుందా, అసలు మొదలైందా ఇండియాలో, మొదలైతే ఎన్ని సినిమాలకు అవుతున్నాయి అనేది చూడండి. సో మూవీ అయితే సెన్సర్షిప్ అయి రెడీగా ఉంది, వాటికి U/A సర్టిఫికేట్ అయితే వచ్చేసింది. బట్ దెర్ ఈజ్ నో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ హ్యాండిల్ దట్ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందా, థియేటర్లో రిలీజ్ అవుతుందా అని చెప్పి. సో మనకి క్లియరెన్స్ అయితే వచ్చింది, తెలంగాణలో 100% ఆక్యుపెన్సీ అండ్ ఆంధ్రాలో 50% ఆక్యుపెన్సీ అని చెప్పి ఒక్కసారి రిలీజ్ డేట్స్ ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఈ 3 మూవీస్కి, నారప్ప, దృశ్యం 2 అండ్ విరాట పర్వం, ఈ 3 మూవీస్కి గ్యాప్ ఎలా ప్లాన్ చేసుకుంటారు అన్నదే ఒక రెస్పాన్సిబుల్ థింగ్. అండ్ దాంట్లో చాలా మార్కెట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఎందుకంటే వెంకటేష్ గారివి 2 బ్యాక్ టు బ్యాక్, నారప్ప అండ్ దృశ్యం 2, అండ్ రాణా గారిది విరాట పర్వం. సో ప్రొడ్యూసర్ గారి పర్స్పెక్టివ్లో అయితే చాలా థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఒకటి పబ్లిక్ సేఫ్టీ, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఆడియన్స్ థియేటర్కి ఎక్కువ రష్ అవ్వడం, మళ్ళీ ఏమన్నా స్టార్ట్ అవ్వడం అదంతా జరిగితే వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్గా అనిపించదు. అండ్ సురేష్ బాబు గారు లాంటి వాళ్ళకి ఏదైతే చాలా ఎక్కువ ఆలోచిస్తారు. అండ్ బిజినెస్, సో సినిమా ఎండ్ ఆఫ్ ద డే అది బిజినెస్ కాబట్టి బిజినెస్ పర్స్పెక్టివ్లో కూడా ఆయన చాలా ఆలోచించే ఉంటారు. సో ఏంటి, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అన్నకి వాళ్ళకి మల్టిపుల్ థాట్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ ఈజీ సిచ్యువేషన్ టు హ్యాండిల్. అండ్ థియేటర్ సిచ్యువేషన్స్ కూడా మీకు తెలిసిందే, చాలా రోజుల నుంచి క్లోజ్ ఉన్నాయి. సో అవన్నీ ఓపెన్ అయ్యి అవన్నీ కావాలి, చాలా బిజినెస్ బ్యాక్గ్రౌండ్లో మనకి జరుగుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు డైరెక్టర్స్ పర్స్పెక్టివ్, సో మనం తెలిసిందే శ్రీకాంత్ అడ్డాల గారిది SVSC లాంటి మంచి సినిమాలు, కొత్త బంగారు లోకం లాంటి మంచి సినిమాలు మన ముందుకు వచ్చాక చాలా మూవీస్ మనల్ని డిసప్పాయింట్ చేసే శ్రీకాంత్ అడ్డాల గారివి ఏవైతే మూవీస్ అన్ని రిలీజ్ అయ్యాయో, సో ఆయనకు కూడా ఒక చాలా మంచి కసిమి తీసుంటారు ఈ సినిమా. మనకి రిలీజ్ అయిన పోస్టర్స్ కానీ, రిలీజ్ అయిన మనకి అప్డేట్స్ అన్ని చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది వెంకటేష్ గారిని షోకేస్ చేసిన యాంగిల్లో కానీ. అండ్ మూవీ కాస్ట్ అండ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.
సో మనం అందరం తమిళ్లో అసురన్ చూసినప్పటికీ మనకి ఈ మూవీ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక క్లాస్ డైరెక్టర్ కంప్లీట్గా మాస్గా టర్న్ అయి తీస్తున్నారు. సో నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, అసలు ఎలా తీస్తారు, మంచి 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 అని చెప్పుకుంటూ వెళ్ళిన మన శ్రీకాంత్ అడ్డాల గారు వెంకటేష్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్ ఎలా చూపించబోతున్నారు అనేది చూడడానికి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. అండ్ ఈ సినిమా ఆయనకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ మళ్ళీ ఆయన ఫామ్లోకి రావడం, ఆయన ఫామ్లోకి వస్తే వేరే సినిమాలు మళ్ళీ తీస్తారు. సో ఒక డైరెక్టర్కి ఆయన ఎక్స్ప్లోర్ చేయడానికి అది ఒక మంచి ఛాన్స్. అండ్ ఆ మూవీని మనం ఏదైతే ఓటీటీలో కానీ స్మాల్ మొబైల్ స్క్రీన్స్లో కానీ టీవీలో చూస్తే కానీ ఆ మజా రాదు, అది లార్జ్ స్క్రీన్ మీద చూస్తేనే పక్కా మజా వస్తుంది. అండ్ వెంకటేష్ గారిని కూడా ఈ యాంగిల్లో చూసి చాలా రోజులైంది. మనం పాత సినిమాలు ఏమైనా చూసుకుంటే కనుక ఒక కంప్లీట్ రా అండ్ ఆ రస్టిక్ లుక్ అయితే లేదు. మనం F2 కానీ ఏ మూవీస్ చూసినా సో ఆ టైప్ లుక్ అయితే మనం చూడలేదు. అండ్ నెవర్ బిఫోర్ ఆ టైప్ లుక్లో చూసి ఒక వింటేజ్ స్టైల్ని ఎంజాయ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం. సో మనం ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ చూసాం, డైరెక్టర్ పర్స్పెక్టివ్ చూసాం, లెట్స్ కమ్ టు ద ఫ్యాన్స్ పర్స్పెక్టివ్. అసలు ఏంటి ఆ రచ్చ? సోషల్ మీడియాలో మొన్న చూస్తున్నాను, ఒక లేడీ ఫ్యాన్ ఎవరు హట్ చేసుకుంటున్నారు ఆవిడే. అండ్ ఒకళ్ళైతే నిరాహార దీక్ష, నాకైతే మైండ్ పోయింది. ఏంటి ఒక సినిమా కోసం నిరాహార దీక్ష చేస్తారు, అది కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తామంటే అని చెప్పి. అండ్ చాలా బాధ అనిపించింది, ఇంకో పక్క ఆనందం అనిపించింది. బాధ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అది ఒక, నేను మూవీ లవర్ని, నాకు సినిమాలు అంటే ఇష్టం. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఎ మూవీ, దాన్ని మరీ మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకునేంత రేంజ్కి వెళ్ళకూడదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నిరాహార దీక్ష చేసిన వాళ్ళైతే వాళ్ళ అభిమానానికి అసలు హద్దులు లేకుండా పోయింది. సో ఫ్యాన్స్ అయితే చాలా చాలా ఈగర్గా ఉన్నారు వాళ్ళ అభిమాన హీరోని వెండితెర మీద చాలా రోజుల తర్వాత చూసి. అండ్ అట్లాంటి టైప్ ఆఫ్ లుక్లో చూడాలని ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటెడ్ ఉన్నారో తెలిసిందే. అండ్ చాలామంది అనే మాట ఏంటి అంటే, ఆల్రెడీ ఆ సినిమా మన అందరం చూసాం, తమిళ్లో చూసాము, సబ్ టైటిల్స్ చూసాము. సో ఆల్రెడీ ఓటీటీలో ఉన్న సినిమాని మళ్ళీ ఓటీటీలోకి రిలీజ్ చేయడం ఏంటి, దానికంటే బెస్ట్ తెలుగు వర్షనే డబ్ చేయొచ్చు కదా అని చెప్పి. అది కూడా పాయింట్, మనం కాదనిలేం. వెంకటేష్ లాంటి పెద్ద స్టార్ని పెట్టి ఆ మూవీ తీసి అండ్ మంచి హ్యూజ్ కాస్ట్ అండ్ క్రూతో అండ్ ఒక డైరెక్టర్ తన ప్రతిభను తను చూపించుకోవడానికి ఒక మళ్ళీ రీఎంట్రీ టైప్ మూవీ. సో అది థియేటర్లోనే చూస్తే బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు. అండ్ వెంకటేష్ గారి ఫ్యాన్స్కి చెప్పక్కర్లేదు, వాళ్ళైతే సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యేదాకా వాళ్ళు నిద్రపోయేటట్లేరు. కమింగ్ టు నాలాంటి న్యూట్రల్ మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో, నా పాయింట్ అయితే నేను చెప్తున్నాను, అది అందరిది అవ్వాలని లేదు. నాకైతే మూవీ థియేటర్లోనే చూడాలని ఉంది. ఎందుకంటే మనకు సినిమాలు థియేటర్లోనే చూడడం ఇష్టం. మనం ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ఏం చూస్తాం టీవీలో, అండ్ ఎన్ని రోజులని టీవీలో చూస్తూ కూర్చుంటాం. సో లైఫ్ నీడ్స్ ఎవ్రీథింగ్, లైఫ్ నీడ్స్ ఎంటర్టైన్మెంట్, ప్రతిదీ కావాలి. సో థియేటర్స్ని మనం మిస్ అవుతున్నాం. థియేటర్స్ ఓపెన్ అయితే చాలా బిజినెస్ జరుగుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్, ఒకసారి అడివిశేష్ గారి స్పీచ్లో చెప్పారు, స్టార్టింగ్ ఫ్రమ్ సైకిల్ పార్కింగ్ టు థియేటర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అందరి లైఫ్స్ బాగుంటాయి. మెయిన్గా చాలామందికి ఉపాధి మళ్ళీ లభిస్తుంది. ఎన్ని రోజులు థియేటర్స్ క్లోజ్ అయ్యి థియేటర్స్ ఓనర్స్ కానీ, అది కూడా ఆక్యుపేషన్. మనందరం మన పనులలాగో వాళ్ళ పనులలాగా, వాళ్ళు రోజు పార్కింగ్ ఓపెన్ చేస్తారు. చాలా ఉంటాయి మనకి సినిమా హాల్స్లో పాప్కార్న్ ఇవన్నీ అమ్మేవాళ్ళు, అందరి బిజినెస్ ఓపెన్ అవుతుంది. హాల్స్ కూడా మంచిగా రన్ అవుతాయి. అండ్ ఎస్, కోవిడ్ ఉంది, మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. థియేటర్ యాజమాన్యం కూడా దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని చేస్తే హ్యాపీ. సో చక్కగా మూవీ రిలీజ్ అవుతుంది. చూసినప్పటికీ, మనం తమిళ్లో ఆ మూవీ చూసినప్పటికీ ఇక్కడ వెంకటేష్ గారు ఆల్రెడీ దృశ్యం మనం చాలామంది చూసిన వాళ్ళు, అసలు నేనైతే దృశ్యం ఇప్పటికీ నాకు గుర్తు, ఆ వైబ్స్ పిచ్చగా ఎంజాయ్ చేశాను థియేటర్లో. సో వెంకటేష్ గారు అన్ని మూవీస్ తెలిసిందే. సో ఈ మూవీ కూడా నాకైతే థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి అని ఉంది. బట్ మనకి ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి. అండ్ ఓటీటీస్కి మీకు ముందుగా చెప్పినట్టు వెతకండి వెళ్ళి. ఓటీటీస్లో రిలీజ్ అయ్యే వాటికి U/A ఉంటుందా? నాకు తెలిసి ఏజ్ ఉంటుంది, 13+, 18+ ఆర్ సంథింగ్ అలా ఉంటుంది. అండ్ సెన్సర్షిప్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ స్టార్ట్ అయి ఉంటే మొన్న రిలీజ్ అయిన మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ చూసుకోండి. మన ఆహాలో, మన తెలుగు ప్లాట్ఫామ్లో రిలీజ్ అయినవి చూసుకోండి. సో అవ్వలేదనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ కోవిడ్ కేసెస్, బేస్డ్ ఆన్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బేస్ చేసుకొని డెఫినెట్గా సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఒక అప్డేట్ అయితే వస్తుంది అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారా, థియేటర్కి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారా? అండ్
ఇది నారప్ప గురించి. నెక్స్ట్ కమింగ్ టు దృశ్యం 2 అయితే ఫస్ట్ నారప్పనే నాకు తెలిసి ఈ 3 సినిమాల్లో నారప్పకే చాలా ఎక్కువ బిజినెస్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్న ఇంపాక్ట్ అండ్ అందులో ఉన్న స్టోరీ కానీ, వెంకటేష్ గారి లుక్ కానీ, కాస్ట్ అండ్ క్రూ కానీ, ఎమోషన్ కానీ చాలా బాగుంటుంది. సో నారప్ప గురించే చాలామందికి పిక్స్ క్రేజ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు విరాట పర్వం అండ్ దృశ్యం 2 నేను ఆల్రెడీ మలయాళం చూసిన, నాకెందుకు నారప్ప మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. దృశ్యం 2 కూడా బాగుంటుంది డెఫినెట్లీ. అండ్ విరాట పర్వం కూడా అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. మనం టీజర్ చూసాం, టీజర్లో సాయి పల్లవి గారి ఎమోషన్ కానీ, రానా గారు చూపించిన స్టైల్ కానీ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. సో ఆ మూవీ కూడా థియేటర్లో రిలీజ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. దృశ్యం 2 అయితే మనం ఓటీటీ అనేది ఆగస్ట్ లేదా అప్పుడు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పుడే తెలుస్తుంది మనకి. సో ఈ 3 సినిమాలు ఎలా ప్లాన్ చేస్తారు అన్నదే ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. బట్ ఇందులో క్రేజీ థింగ్ ఏంటంటే 3 మూవీస్ ఫటాఫట్ షూటింగ్ అయిపోయాయి. దృశ్యం 2 అయితే అసలు షూటింగ్ స్టార్ట్ డేట్ మొన్నే చూసాను అండ్ షూటింగ్ చాలా ఫాస్ట్ అయిపోయింది. ఎండ్ డేట్ కూడా ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే కోవిడ్ టైంలో అంత ఫాస్ట్గా తీశారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. సో చూద్దాం. నేనైతే మీకు చెప్పేది ఏంటంటే యూబయ్యే అని అక్కడ వచ్చింది. ఇంకా ఓటీటీలో అఫీషియల్గా మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో ట్విట్టర్ హ్యాండిల్కి వెళ్ళండి, సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ హ్యాండిల్కి వెళ్ళండి, ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ రివీల్ చేస్తారు. సో వాళ్ళు రివీల్ చేసేదాకా ఓపికతో ఉందాం. ఇట్లా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. చాలా బాధేసింది నాకు అవన్నీ చూసినప్పుడు, అరే ఇంత అభిమానం ఏంట్రా బాబు అని చెప్పి. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ కోవిడ్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొత్త కేసులు వస్తున్నాయి చాలామందికి. నాకు తెలిసిన సర్కిల్లో అయితే నేను కేసెస్ గురించి వింటున్నాను. సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేసింది ఒక ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ కానీ, డైరెక్టర్ పర్స్పెక్టివ్ కానీ, ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ కానీ, అండ్ న్యూట్రల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ కానీ. సో ఏదేమైనా మళ్ళీ అందరం కలిసి అరే థియేటర్స్ ఓపెన్ చేయకుండా ఉండాల్సింది అని మనం 2 sides మాట్లాడతాం. సో అలా కాకుండా చూద్దాం ఏమవుతుంది అనేది, వెయిట్ చేద్దాం. సో ఇది ఇవాల్టి నారప్ప గురించి, దృశ్యం 2 గురించి, విరాట పర్వం గురించి నా డీటెయిల్డ్ అనాలిసిస్. హోప్ ఈ అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, మూవీ రిలేటెడ్ స్టఫ్ కానీ తెలుసుకుందాం అనుకుంటే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్, కీప్ స్మైలింగ్, బై బై.